వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తెలంగాణలో రోహిత్ వేముల చట్టం అమల్లోకి రానుందా? రోహిత్ వేముల అనగానే హైదరాబాద్ యూనివర్సిటీ మన జ్ఞాపకం వస్తుంది. కుల వివక్షకు సంబంధించిన విద్యార్థి అయినటువంటి రోహిత్ వేముల దళితుడైనటువంటి రోహిత్ వేముల అక్కడ ఏదైతే విద్యార్థుల పట్ల వివక్షకు గురి అయిన తర్వాత అనేక మార్లు దాని తర్వాత అతనికి రావాల్సిన వేతనాన్ని కూడా విశ్వవిద్యాలయం ఆపేసినందుకు దానికి నిరసనగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆకర్షితునైన రోహిత్ వేముల ఒక ఉద్యమకారుడు, ఒక విద్యార్థి నాయకుడు. తన సమస్యల పట్ల తనకు ఏదైతే వివక్ష చూపుతున్నారో, తన సీనియర్స్ను తన ఏదా వేధిస్తున్నారో ఆ వేదనను తట్టుకోలేక తను అక్కడికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలలో పాల్గొన్నందుకు విశ్వవిద్యాలయం యాజమాన్యం అతని మీద కక్ష కట్టి అతని వేతనాన్ని కూడా ఆపేసింది. ఆ స్కాలర్షిప్స్ ఆపినందుకు దానికి వ్యతిరేకంగా పోరాడిన రోహిత్ వేముల తనకు తాను శిక్ష విధించుకుంటూ తనకు వచ్చే ఎవరైతే యువత ఉన్నారో, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ వివక్షకు గురి కావద్దని ఆత్మహత్య చేసుకొని తన బలిదానం ఇచ్చేసి ఒక బ్రహ్మాండమైన నాంది పలికాడు. గతంలోనూ దాని తర్వాత మహారాష్ట్రలో సైతం ఇలాగే పాయల్ కూడా ఇలాగే తనకు సంబంధించిన ఒక షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించిన షెడ్యూల్ ట్రైబ్కు సంబంధించిన ఒక అమ్మాయి వైద్య విద్యార్థిని వచ్చిన తర్వాత అక్కడ ఆ మెడికల్ కళాశాలలో చదువుతున్న సమయంలోనే ఆమెను కూడా ఇలాగే వేధించడంతో, సీనియర్లు అగ్రకులాలకు సంబంధించిన విద్యార్థులు వేధించడంతో ఆమె కూడా తన ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆత్మహత్య చేసుకొని మరొకసారి ఈ వివక్షకు గురి అయిపోయింది. గుజరాత్కు సంబంధించిన దర్శన్ సోలంకి కూడా బాంబే ఐఐటీలో చదువుతున్న సమయంలోనే అక్కడ ఎప్పుడైతే వారికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో సీనియర్స్ వేధించడంతో అతను కూడా ఇలాగే వివక్షకు గురైతున్న కారణంగానే అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత చేసినప్పటికీ రాజ్యంలో మన దేశంలో ఇంత కుల వివక్ష ఎందుకున్నది? సీనియర్స్గా కాకుండా అగ్రకులాల మధ్య, వెనుకబడిన కులాల మధ్య ఎందుకు ఈ కుట్లాట? దేనికి ఈ వివక్ష? ఎందుకు మాతోని ఇంతకు వైర్యం ఎందుకు పెంచుకున్నారు అనే విధంగా ఎప్పుడైతే వాళ్ళు కొట్లాట మొదలుపెట్టారో ఆ నేపథ్యంలోనే ఈరోజు రాహుల్ గాంధీ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక తన ఏదైతే అధికారంలో ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో అధికారంలో ఉన్నది కాబట్టి, తెలంగాణలో కూడా అధికారంలో ఉన్నది కాబట్టి ఇక్కడ రోహిత్ వేముల చట్టాన్ని అమలు తీసుకురావాలని ఏదైతే కుల వివక్షకు గురైతున్నారో ఆ విద్యార్థులకు సరైన పద్ధతిలో న్యాయం చేకూర్చాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఒక చట్టాన్ని తీసుకురావాలని అతను చేశారు. ఎప్పుడైతే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడో అక్కడ అనేక సార్లు ఒకసారిగా చాలామంది అక్కడ దాని మీద సర్వీలెన్స్ పెట్టేసి తర్వాత ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసిన తర్వాత రోహిత్ వేముల అనేక సంఘ వ్యతిరేకులకు సంబంధించింది ఏదైతే చట్టాలకు అక్కడ కార్యక్రమాలకు పాల్పడ్డారని విశ్వవిద్యాలయం యాజమాన్యం చెప్పినట్టుకి అక్కడ బండారు దత్తాత్రేయ ఆ సమయంలో ఒక లెటర్ కేంద్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చినప్పటికీ విద్యార్థులు మాత్రం దానికి కాదు, వేముల ఎప్పుడు కూడా సంఘ విద్రోహ శక్తులతో ఎక్కడ కూడా మాట్లాడలేదు. తన న్యాయమైన పోరాటానికి సంబంధించింది, తన న్యాయమైన హక్కుల గురించే మాట్లాడారు కానీ ఎక్కడ కూడా చేయలేదు అని చాలా కఠినంగా చేశారు. కేవలం రోహిత్ వేముల ఎప్పుడైతే అక్కడ ఆత్మహత్య చేసుకున్నారో తద్వారా యావత్ దేశంలోనే అనేక ఉద్యమాలు జరిగాయి. అనేక రాష్ట్రాలలో విద్యార్థి లోకం ఒక్కసారి ఏకమై ఇలాంటి వివక్షకు గురి కావాల్సిన అవసరం లేదు, విద్యార్థుల పట్ల ఈ వివక్ష గురి చేస్తున్న ఎవరైతే అగ్రకులాలకు సంబంధించిన వారు ఉన్నారో కఠినంగా వారి మీద శిక్ష విధించాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. ఆ ఉద్యమాలు చేపట్టిన నేపథ్యంలోనే ఈరోజు రాహుల్ గాంధీ కర్ణాటకలో, తెలంగాణలో ఈ రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావడానికి ఒక ప్రక్రియ మొదలుపెట్టారు, ఆదేశించారు కూడా. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా దీనికి స్వీకరిస్తుంది, ఎప్పుడు దీనికి అమలుకు తీసుకొస్తుంది ఆ విషయంపై మాట్లాడడానికి మనతోటి ఈరోజు బీజేపీ నాయకులైనటువంటి పెద్దపల్లి జితేందర్ గారు మనతోటి లైన్లో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ జితేందర్ గారు. అలాగే కాంగ్రెస్ నాయకురాలైనటువంటి పెద్దిల్లి తేజస్వని గారు కూడా మనతోటి ఫోన్ లైన్ జూమ్ లింక్లో మనతోటి ఈరోజు మనతోని చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విషయంలో బీఆర్ఎస్ నాయకులైనటువంటి రామ్మూర్తి గారు కూడా మనతోటి ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీతోని తన అనుభవాలను
తనకు సంబంధించిన ఏదైతే విషయాలు ఉన్నారో చర్చించుకోవడానికి మనతోని జూమ్ లింక్లో రెడీ ఉన్నారు. అలాగే బీసీ ఆజాదీ ఫోర్స్ జాతీయ అధ్యక్షుడైనటువంటి జక్కని సంజయ్ కుమార్ గారు కూడా మనతోటి ఈరోజు ఫోన్ లైన్లో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ సంజయ్ కుమార్ గారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అయినటువంటి నలగంటి శరత్ గారు, ఎవరైతే ఈ రోహిత్ వెములకు సంబంధించిన అయితే ఉద్యమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఏదైతే ఉద్యమాన్ని మొదలుపెట్టారో అతను కూడా నలగంటి శరత్ గారు కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. ఫస్ట్ మనం ఒకసారి పెద్దపల్లి జితేందర్ గారి దగ్గర వెళ్దాం. జితేందర్ గారు, ఈ రోజు బీజేపీకి సంబంధించిన కేంద్రం సంబంధించిన బండారు దత్తాత్రేయ అప్పట్లో రోహిత్ వెముల ఏదైతే ఉన్నారో సంఘ వ్యతిరేక శక్తులతోని మేమేకమై అక్కడ ఏదైతే చేశారు అని ఒక ఆరోపణ చేశారు. ఆ విషయంపై అప్పుడు ఉన్న సుష్మా స్వరాజ్కు కూడా లెటర్ రాశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు రాహుల్ గాంధీ అయితే నిర్ణయం తీసుకున్నారో కర్ణాటకలో తెలంగాణలో ఈ చట్టాన్ని అమలుకు తీసుకురావాలి, రోహిత్ వేముల చట్టాన్ని అమలు తీసుకురావాలి అని చెప్పారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి జితేందర్ గారు? ఈరోజు రోహిత్ వేముల అప్పుడు ఏదైతే ఉన్నదో అదొక డిఫరెంట్ పరిణామాలతో తీసుకొచ్చారండి. ఎందుకంటే అక్కడ జరిగిన పరిస్థితి ఏంటిది, ఆడ జరిగినది ఏంటిది అనేది బహిర్గతం చేయకుండా ఇది కాంగ్రెస్ కుట్రపూర్తిగా అంటే కుట్రపూర్వకంగా ముంగడికి తీసుకొచ్చిన దాఖలాలు కొన్ని కనిపించినాయి. కానీ నేనేమంటున్నా, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి ఆ రోజు ఏది జరిగినా కూడా ఏదైతే ఆయనకు ఒక పిహెచ్డి చేసే వ్యక్తి అట్లాంటి దీన పరిస్థితులకు పోయి అట్లాంటి దాడి నిజంగానే జరిగి ఉంటే అది చాలా దురదృష్టకరం. ఇవాళ ఏదైతే చట్టం గురించి మాట్లాడుతున్నారో అసలు ఈ చట్టం ఏం చట్టం తీసుకుంటారు, మీ ఆలోచన ఏంటిది రోహిత్ వేముల గురించి, మరి ఎట్లాంటి చట్టం తీసుకొస్తారు అనేది కూడా బహిర్గతం చేసే అవసరం ఉన్నది. ఇవాళ పబ్లిక్ ని గుమ్రా చేస్తున్నారు. ఇవాళ మీరు హెరాల్డ్ కేసు కింద మీ పేరు వచ్చింది కాబట్టి మీరు ఇవి అన్ని తీసుకొచ్చింది కాబట్టి పబ్లిక్ ని గుమ్రా చేసేందుకు మీరు ఇవాళ ఈ చట్టం గురించి మాట్లాడుతున్నారు. మరి ఇన్ని రోజులు ఈ చట్టం గురించి ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది ఎలక్షన్ అయిపోయి. మరి ఇన్ని రోజుల నుంచి వెళ్ళి మీకు ఆ చట్టం గుర్తు రాక ఆల్ ఆఫ్ సడన్ గా ఇవాళ హెరాల్డ్ కేసు 54 లక్షలకు కొన్నారండి. హెరాల్డ్ ప్రెస్ 2000 కోట్ల ప్రాపర్టీని. ఎంత పెద్ద ఫ్రాడ్ అండి! మనకు ఒక 2000 కోట్లది ఒక 54 లక్షలకు మనకు దక్కుతుందా ఎక్కడన్నా? అది కప్పిపుచ్చుకునేందుకు ఇవాళ కాంగ్రెస్ సపరేట్ గా వాళ్ళకు ఏదో ఒకటి దాన్ని మర్చిపోవాలి పబ్లిక్ అని చెప్పి ఎస్సీ సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా ఒక డిఫరెంట్ గా వాళ్ళని మిస్లీడ్ చేస్తుంది. మీరు ఇవాళ చూస్తే ఇంతవరకు కూడా బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడితే బిఆర్ అంబేద్కర్ ని ఎంత అవమానపరిచింది కాంగ్రెస్. వారిని ఎప్పుడు కూడా వారికి తగిన స్థాయి చూపెట్టలేదు కాంగ్రెస్. వారిని అక్కడ ఓడగొట్టిండ్లు వాళ్ళ మనిషిని పెట్టి. ఆ ఓడగొట్టినకు పద్మశ్రీ ఇచ్చిండ్లు మళ్ళీ. అంటే ఇక కాన్స్టిట్యూషన్ రాసిన కాన్స్టిట్యూషన్ ప్రదాత అంబేద్కర్ గారిని ఓడగొట్టి ఆయన అక్కడికి పార్లమెంట్ లో రానియకుండా ఇవన్నీ చేసింది కాంగ్రెసే. అట్లాంటి ఎస్సీ సామాజిక వర్గాన్ని ఆయన ఎంత దళితులని ఎంతవరకు తీసుకొచ్చింది ఇవాళ మనం పరోక్షంగా కనిపిస్తుంది. మనం బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏదైతే ఉన్నదో ఎస్సీలకు ఎంతవరకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది కూడా మీరు చూడడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటిదంటే ఆ ఎస్సీలకు సంబంధించిన అంబేద్కర్ విగ్రహం కూడా అక్కడ మీరు పెట్టలేకపోయిన్లు పార్లమెంట్ లో. వారి ఫోటో కూడా పెట్టలేకపోయిండు. ఇదంతా కూడా బీజేపీ వచ్చినాకనే జరిగింది. ఇవాళ హెరాల్డ్ కేసు ఏదైతే ఉన్నదో దాన్ని తప్పించేందుకు మార్గాన్ని అందరిని మిస్లీడ్ చేసేందుకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎంచుకున్నది. దీన్ని హైలైట్ చేయాలని చెప్పి చూస్తుంది. ఇవాళ మీరు చూడడం జరిగితే దళితులని మరియు ముస్లింలను కలుపుతున్నారు కొంతమంది నాయకులు. మరి దళితులు హిందువులు కాదా? దళితులని హిందువులు కాదని చెప్పి కూడా పేర్కొంటున్నారు ఇట్లాంటి సూడో సెక్యులర్ భావజాలు ఉన్న కాంగ్రెస్ మరియు ఇంకొంతమంది సిపిఐ నాయకులు. ఎందుకు దళితులు హిందువుల కిందికి రారా? వాళ్ళకు సంబంధించింది వాళ్లకు
ఇన్ని రోజులు వాళ్ళు సోయి లేకుండా సంవత్సరంన్నర నుంచి వెళ్ళి పట్టింపు లేకుండా ఇది మీ కాంగ్రెస్ గవర్నమెంట్, మీ కాంగ్రెస్ వాళ్ళే హైలైట్ చేసింది. అప్పుడున్న రవికుమార్ యాదవ్ గారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. వారు రోహిత్ వేములది ఇన్సిడెంట్ జరిగినప్పుడు తక్షణమే అక్కడికి పోయి దాని గురించి మాట్లాడి దాన్ని హైలైట్ చేయడం జరిగింది. అప్పుడు రైట్, ఓకే, జితేందర్ గారు తీసుకోకపోతే ఇంతవరకు కూడా రోహిత్ వేములది అట్లాంటి అసలు సోయి లేకుండా ఉండేవారు. అప్పుడు ఉన్న రవికుమార్ యాదవ్ గారు అప్పుడు వారు యూత్ కాంగ్రెస్ లో ఉండే, వారు ఇనిషియేటివ్ తీసుకొని రోహిత్ వేములది ఏం జరుగుతుందని చెప్పి అక్కడ ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎదిరించిన వ్యక్తి ఆయనే. ఇప్పుడు ఆ రోహిత్ వేములది బయటికి తీసిన వ్యక్తి కూడా ఇవాళ మీరు ఎవరికి తెలియదు. ఓకే, రైట్. జితేందర్ గారు ఒకసారి యువజన కాంగ్రెస్ నాయకులు అనేటువంటి తేజస్విని గారి దగ్గరికి వెళ్దాం. తేజస్విని గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే జితేందర్ గారు చెప్తున్నారు, ఒక యువజన కాంగ్రెస్ సంబంధించిన అప్పట్లి ఏదైతే నాయకుడు ఉన్నారో ఆ నాయకుడే విషయాన్ని తీసుకొచ్చారు అని చెప్తున్నారు. అలాగే రోహిత్ వేములకు సంబంధించిన అక్కడ ఏం జరగలేదు, దళితులు ఈ రోజు జ్ఞాపకం వచ్చారా కాంగ్రెస్ పార్టీకి? ఒక హెరాల్డ్ కేసులో అవకతవకలు జరిగాయి, ఆ అవకతవకలని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈరోజు రాహుల్ గాంధీ ఈ చట్టాన్ని తీసుకొచ్చారని చెప్తారు. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? ఈ ప్రోగ్రామ్ రన్ చేసినటువంటి ఫోర్ సైడ్స్ వాళ్ళకి నమస్కారం. ప్లీజ్. మరి రాహుల్ గాంధీ గారు కుల వివక్ష జరుగుతుంది విద్యా సంస్థలలో, మరి దాన్ని నిర్మూలించి అందరికి కూడా అన్ని క్యాస్ట్ల వారికి కూడా సమానంగా న్యాయం జరగాలని ఒక ఇంటెన్షన్ తోటి ఈరోజు కాంగ్రెస్ పాలిత ఏవైతే సీఎంలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా లేఖ రాయడం జరిగింది. రోహిత్ వేముల వారు చనిపోయినప్పుడు కూడా వారి యొక్క టైఫండ్ ఏదైతే వస్తుందో 2,25,000 రూపాయలను ఆపడం వల్ల వారు ఏదో అసంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు ఒక ఇంటెన్షన్ తోటి వారి యొక్క ఫండ్ను ఆపేయడం వల్ల ఆయన ఒక ఆర్థిక పరిస్థితి బట్టి సూసైడ్ చేసుకున్నారు. అది ఏదో మీరు ప్రూవ్ చేయకుండా అది ఏంటిది, అసలు ఎందుకు జరిగింది, ఆ కార్యక్రమాలు జరిగాయా లేదా నిర్ధారించకుండా ఆయన ఒక స్టైఫండ్ మీరు ఆఫ్ చేయడం వల్ల, బీజేపీ ప్రభుత్వం ఆఫ్ చేయడం వల్ల ఒక పిహెచ్డి విద్యార్థి ఆయన ఎంతో భవిష్యత్తు ఉంది, ఈ యొక్క దేశానికి ఎంతో ఉన్నతమైన భవిష్యత్తు ఈ విద్యార్థుల ద్వారా జరుగుతుంది. అట్లాంటి ఒక విద్యార్థి మనం ఈరోజు కోల్పోవడం జరిగింది. మరి ర్యాగింగ్ అనేది కూడా మరి ప్రీవియస్ మనం ఇయర్లో చూసుకుంటే ఉంటే చాలా ర్యాగింగ్ వల్ల చాలా మంది చనిపోయారు. అది ఎంతో మంది విద్యార్థులు కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయండి. మరి దీన్ని గమనించాలి. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా మా రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా వారి స్వార్థం కోసం ఆలోచించలేదు. ఎప్పుడు కూడా ప్రజల క్షేమం, వాళ్ళ యొక్క శ్రేయస్సు, దళిత బడుగు బలహీన వర్గాల కోసమే కృషి చేస్తున్నారు. అంబేద్కర్కే తప్పలేదండి కుల వివక్ష అనేది. మన రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారికే ఈరోజు కుల వివక్ష జరిగింది. ఆయన ఆ రోజే ఎంతగానో మనం చెప్పారు కూడా, మన అందరికి తెలుసు కూడా. ఇంకా కూడా ఈ యూనివర్సిటీల్లో కూడా ఇంకా కూడా దళితుల మీద ఇలాంటి వివక్ష జరుగుతూనే ఉంది. కులం పేరిట దూషిస్తూనే ఉన్నారు. ఒక విద్యా సంస్థలనే కాదండి, మిగతా అన్ని డిపార్ట్మెంట్లో కూడా దళితుల మీద, బీసీ బడుగు బలహీనుల మీద వర్గ పోరాటం జరుగుతూనే ఉంది. వాళ్ళని ఎప్పుడు కూడా నీచంగా అంటే ఒక స్థాయిని చూసి ఎంత పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళ యొక్క వివక్షను గురవుతున్నారండి ఈరోజు. విషయం ఏంటంటే మ్యామ్, ఇప్పుడు ఏదైతే మనం జితేందర్ గారు చెప్పారో అంబేద్కర్ గారికి, బాబాసాహెబ్ అంబేద్కర్కు ఏదైతే అవమానం జరిగిందో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్కి సంబంధించిన వ్యతిరేకంగా అతనికి అపోజిట్గా ఒక క్యాండిడేట్ నిలబెట్టించి కావాలనే ఒడగొట్టారు. ఇంకొకసారి ఎక్కడ కూడా విగ్రహాలను కూడా ఎక్కడ కూడా పెట్టలేదు. బీజేపీ ప్రభుత్వం మారి దీనికి సంబంధించిన బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించి అతని విగ్రహాలను కూడా పెట్టారు అని చెప్తున్నారు. ఈరోజు కావాలనే ఒక హెరాల్డ్కు సంబంధించిన ఆ ఏదైతే కొనుగోలు జరిగాయో ఆ కొనుగోళ్లలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ ప్రయత్నం చేసిందని చెప్తున్నారు. ఈ విషయంపై చెప్పండి మ్యామ్. హెచ్సి భూములను అదనలో హరాస్మెంట్ అంటున్నారు కదండి. ఓకే, రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు యూ. మనం ఒకసారి రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పండి. ఇవాళ పార్లమెంట్ సాక్షిగా స్మృతి ఇరానీ గారు, అప్పుడున్న కేంద్ర మంత్రి గారు డైరెక్ట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకోలే. ఏం స్టేట్మెంట్ అంటే, హనుమంతరావు అప్పుడున్న రాజ్యసభ ఎంపీ 5 సార్లు లెటర్లు రాసిండు రోహిత్ వేములది ఇట్లా జరుగుతుందని చెప్పి. 5 సార్లు రాస్తే కూడా దాని గురించి స్పందించి ఇవాళ ఆ స్టైఫన్ ఆగింది అనే ముచ్చట వీరు మాట్లాడుతుంది కదా. దాన్ని వెనుక ఎవరుండేది? దాని కంప్లైంట్ ఇచ్చింది అప్పుడున్న ఎంపీ హనుమంతరావు గారు, కాంగ్రెస్ ఎంపీ హనుమంతరావు గారు 5-6 సార్లు లెటర్ రాసిండు రోహిత్ వేముల గురించి.
సమస్య అది కాదండి. సమస్య ఇప్పుడు ఏంటంటే సమస్య దానికి స్కాలర్షిప్ ఆగేసిరా కాదు, ఆయన మీద కుల వివక్ష జరిగిందా లేదా, ఆయన మీద ఒక్కసారిగా అటాక్ జరిగింది. రామ్మూర్తి గారు వివక్ష అనేది అక్కడ ఒక్కసారి కుల వివక్ష గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. కుల వివక్ష ఒక యూనివర్సిటీలో ఒక వ్యక్తులు అక్కడ ఆ కులానికి సంబంధించిందని ఎలా తెలుస్తుంది? అదే విషయంలో మనం ఇప్పుడు అదే విషయాన్ని మనం నిర్ధారించడానికి ఈ రోజు రోహిత్ వేముల అనే చట్టాన్ని తీసుకురావడానికి కారణమే అది కదా. విషయం ఏంటంటే ఇప్పుడు దానికి స్కాలర్షిప్ వచ్చిందా రాలేదా అని ఆ విషయం పక్కన, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రోహిత్ వేముల చట్టం ఏదైతే ఉన్నదో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏదైతే అక్కడ జరిగిందో అవమానం జరిగిందో, ఆ అవమానం తర్వాత అలాగే పాయల్ను అంటే ఇప్పుడు సంబంధించి మనం బాంబేలో విశ్వవిద్యాలయంలో ఏదైతే పాయల్కు జరిగిన అవమానంతో ఆమె కూడా ఏవైతే ఆత్మహత్య చేసుకున్నదో, అలాగే దర్శన్ సోలంకి కూడా ఆత్మహత్య చేసుకున్నానో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని, ఈ రోహిత్ వేముల అనే చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ విషయంలో రామ్మూర్తి గారు మీరేమంటారండి? ఇప్పుడు 70 నెలల స్వాతంత్ర భారతదేశంలో అసలు ఈ కుల వివక్షకు కారణం ఎవరన్నది అందరికీ, దేశ ప్రజలకు అందరికీ తెలుసు. ఎక్కువ కాలం పరిపాలన ఉన్న కాంగ్రెస్, అదే విధంగా ఏదైతే 10 ఏళ్ల నుంచి పరిపాలన సాగిస్తున్న బీజేపీ కూడా దీనికి వాస్తవంగా నైతిక బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఆగడాలు అంతా ఇంత కాదు. ఇప్పుడు బీజేపీ పరిపాలన ఉన్న రాష్ట్రాల్లో చూసుకుందాం, వాళ్ళు ఒక దళితులను ఏ విధంగా అవమానిస్తారు, ఆఖరికి ఒక స్త్రీని అయితే రేప్ చేసి చంపిన దాంట్లో వాళ్ళకు సంబంధించిన నాయకులు ఉంటే రాత్రి శవాన్ని కాలబెట్టి ఆనవాళ్ళు లేకుండా చేసిన చరిత్ర అయితే బీజేపీ పార్టీది మనం చూసినాం. అదే విధంగా ఒక దళితులు వాళ్ళు ఉన్న ఏదైతే పరిపాలన రాజ్యాల్లో ఏదైతే ఒక దళితుడు పెళ్లి చేసుకొని గుర్రం మీద ఎక్కితే కూడా అక్కడ ఉన్న అగ్రవర్ణాలు వాళ్ళని తొక్కి చంపింది కూడా చూసాం. అదే విధంగా మణిపూర్ ఘటన, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు యూనివర్సిటీస్ చూసుకుంటే ఇప్పుడు మొన్న ఏదైతే మన దగ్గర జరిగిన, మహారాష్ట్రలో జరిగిన, అదే విధంగా ఏదైతే మన గుజరాత్ లో జరిగిన ఇలాంటి విషయాలు వాస్తవంగా మా పార్టీ పరంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు దళితులకు ఎవరు ఏం చేయలేదన్నది వాస్తవం. ఈ రెండు పార్టీలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులను ఆదుకున్నది అన్నది జగమెరిగిన సత్యం. ఇవన్నీ చూసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు మిత్రుడు బీజేపీ మిత్రుడు ఏమంటున్నాడు అంటే అక్కడ ఆయన దళితుడు అని యూనివర్సిటీ ఎట్లా తెలుస్తుంది అంటే ఆయన అంబేద్కర్ సంఘానికి సంబంధించిన నాయకుడు. అదే విధంగా 25,000 స్టైఫండ్ ఆపింది కేంద్ర ప్రభుత్వం అన్నది వాస్తవం. అదే విధంగా కుల వివక్షను ఆయన దూషించింది వాస్తవం, ఆయన అవమానపరిచింది వాస్తవం. అందుకే మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నది వాస్తవం. ఇంకా మీరు కప్పిపుచ్చే విధానాలు మీరు మానుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎస్సీఓ సంబంధించిన విషయాల్లో చేస్తున్న ఏదైతే ఇప్పుడు అటు అంతకుముందు అయితే కాంగ్రెస్ కానీ ఇప్పుడు బీజేపీ కానీ వ్యవహరిస్తున్న వ్యవహార తీరు ఏదైతే ఒక ప్రశ్నార్థకంగా ఉన్నది. ఎందుకంటే వీళ్ళకి విద్యార్థుల చదువులన్నా, విద్యార్థుల ఏదైతే వీళ్ళు ఆర్థికంగా ముందుకు పోయినా, లేకపోతే బాగా చదివినా, లేకపోతే ఒక దళితుడు బాగుపడ్డా ఓర్చుకోలేని ప్రభుత్వాలు ఏమన్నా ఉంటే వాస్తవంగా చెప్తున్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా స్వతంత్ర భారతదేశంలో ఒక దళితులను ఓటు బ్యాంకు లాగా చూసిన ఇరు పార్టీలు తప్ప ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే వాళ్ళని ఆర్థికంగా ఆదుకున్నది, ఒక 10 లక్షలు ఇచ్చింది. ఇది వాస్తవము. ఎందుకంటే చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ చట్టం ఒక రోహిత్ వేముల చట్టమే కాదండి, రాష్ట్రంలో చాలా విపరీతమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నిన్న చావులతో నిన్న 2 చనిపోయిన రైతులు, దాదాపు 480 మంది రైతులు చచ్చిపోయారు. ఏదైతే అనపర్తి లక్ష్మి, అదే విధంగా గోపాల్ రెడ్డి అని 2 వాళ్ళు సూసైడ్ చేసుకుని బలవన్ మరణం, వాళ్ళ మీద తీసుకురాని చట్టం, రైతుల ఆత్మహత్యలు ఆపండి చట్టం తీసుకొచ్చి ఏ విధంగా రోహిత్ వేముల తీసుకొస్తున్నారో, ఎందుకంటే తీసుకురావడం అనివార్యం. ఎందుకంటే మీరు చేస్తున్న తప్పులు అన్ని కాదు, తెలంగాణకు అదే విధంగా తెలంగాణ నేల మీద ఏదైతే చనిపోయిన ప్రతి చావుకు కారణం నేను కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ ఎవరు కాదు. ఎందుకంటే అటు ఉద్యమంలో అయినా, 2 సార్లు ఉద్యమంలో అయినా, అటు ఆయుధ పోరాటమైనా, సాయుధ పోరాటమైనా, ఆఖరికి ఏదైతే భారతదేశంలో కలుపుకోనికి చేసిన ఏదైతే ప్రయత్నంలోనైనా ఎంతమంది చావులకు కారణం లేట్ కావడం. అదే విధంగా నెహ్రూ తీసుకున్న నిర్ణయాల వల్ల అప్పుడు, దాని తర్వాత ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత తొలిదశ ఉద్యమంలో 90 సార్లు కాల్పులు జరిపి వాళ్ళని చంపింది. దాదాపు 395 మందిని 369 మందిని అప్పుడు చంపిళ్ళు. అదే విధంగా మల్లదేశ ఉద్యమంలో 1200 మందిని చంపిళ్ళు. ఈ ప్రతి చావుకు కారణాలు ఏదైతే ఉన్నాయో అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను వాళ్ళు సవరించుకోనికి వాస్తవంగా 5 ఏళ్ళు సరిపోదండి. ఎందుకంటే ఈ చట్టాలు ఒక చట్టాలు కాదు వీళ్ళు తీసుకురావాల్సినాయి. అదే విధంగా గురుకులలో 84 మంది చనిపోయిళ్ళు. భార్గవి మొదటి విద్యార్థి, పాపం ఆమె మీద చట్టం తీసుకురండి, భార్గవి ఏదైతే ఆ చట్టం అని. అదే విధంగా ఆటో డ్రైవర్స్ 108 మంది చచ్చిపోయిండు, పాషా అని చనిపోయిండు, పాషా యాక్ట్ తీసుకురండి. ఎందుకంటే 108 మంది ఒక్కరు కాదు కదా చనిపోయింది. అదే విధంగా నేతనాలు 40 మంది చచ్చిపోయింది. వాళ్ళ మీద తీసుకురండి ఏదైతే చారి యాక్ట్ అని. ఇలాంటి యాక్టులు తీసుకురావాలి. ఇలాంటి యాక్టులు తీసుకొచ్చి ప్రజలను కాపాడుకోవాలి తప్ప మీరు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడైతే ఉన్నదో వాస్తవంగా ఆస్తులు సంపాదించుకోనికి, అక్రమంగా ఆర్జించడానికి వచ్చిన ప్రభుత్వం తప్ప
ప్రజలకు మేలుగొల ప్రభుత్వం కాదండి. ఇప్పుడు రాహుల్ గాంధీ లెటర్ ఎందుకు రాస్తున్నారంటే పిలిపించుకోవచ్చు కదా, ఏదైతే ముఖ్యమంత్రి దగ్గర పిలిపించుకొని చట్టం చేయొచ్చు కదా. అదే విధంగా మొన్న అసెంబ్లీ ఉన్నది కదా, మొన్న అసెంబ్లీలో చట్టం చేయొచ్చు కదా. లెటర్ రాస్తున్నాడు అని సోప్ టాప్. నేనేమంటున్నా, సెంట్రల్ యూనివర్సిటీలో కుచ్ भी हुआ तो मेरे को बुलाओ, 1 मिनट में आ जाऊंगा అని ఏదైతే రేవంత్ రెడ్డి అదే విధంగా రాహుల్ గాంధీ అని ఏడవేళ్ళు ఇప్పుడు అదే విధంగా దళితుల మీద దాడులు ఏం జరుగుతున్నాయండి? ఒక విషయం, ఒక ఫోటో చూస్తా అండి. ఇగో మొన్నటికి మొన్న దళితుల మీద దాడిన జరిగి దీని మీద ఇంతవరకు చర్యలు లేవు. ఇంత వీపు వల కొడతారా అండి? ఏం ప్రభుత్వం అండి? కర్కశ ప్రభుత్వం. ఇలాంటి దళితుల మీద మీకున్న ప్రేమ మరి ఈ చట్టాలు ఏం చేస్తాయండి? ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు కదా అండి. ఇప్పుడు నేను చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా దళిత వ్యతిరేకమైన పార్టీ, అదే విధంగా బీజేపీ కూడా. నేను చెప్తున్నా, ఈ రెండు పార్టీలను తస్మాత్ జాగ్రత్త. ప్రజలు ఎందుకైనా వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రెండు ప్రభుత్వాలు కూడా దళితులను ఎక్కడ కూడా మేలు చేసింది ఏం లేదు. వీళ్ళు ఓటు బ్యాంకు లాగా యూజ్ చేసుకుంటారు. ఎన్నికలు వచ్చినప్పుడే వీళ్ళకు వెంటనే గుర్తొస్తారు, వీళ్ళ మీద ఎనలేని ప్రేమ కురిపిస్తారు. ఈ రోజు ఒక నిమిషం ఒక క్వశ్చన్ యాడ్ చేస్తున్నా అండి మూర్తి గారు, మీకు ఒక విషయం ఆడుతున్నా. ఇప్పుడు మనం జితేందర్ గారు ఒకరు చెప్పారు, ఎప్పుడైతే ఉన్నదో దళితులు హిందువులు కారా, హిందువులకు సంబంధించిన వివక్ష చూపాల్సిన అవసరం బీజేపీకి లేదు అని చెప్పారు. ఈ విషయంపై దళితులు హిందువులు కారా, ముస్లింలను హిందువులను దళితులను ఒక్కసారి వేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అలా ఈ ఒకసారిగా తనకు సంబంధించిన ఎలక్షన్లలో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్న భాగమే అని చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? నేనేమంటున్నా అంటే, దళితులలో హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ఇతర మతస్థులు కూడా ఉంటారు. నేను కాదనట్లేదు, కానీ ముస్లింస్ కూడా ఉన్నారండి దళితులలో. ఎస్సీ ఎస్టీలలో ముస్లింస్ కూడా ఉన్నారు. ఒకటి చెప్పండి. దళితులు అన్నప్పుడు మీకు వచ్చేది హిందువులకు హిందూ దాంట్లో వెనుకబడ్డ కులాలలో ఏదైతే ఉన్నదో అంటరానితనంలో ఉన్న వాళ్ళని మనం దళితులు అని చెప్పి మనం రాజ్యాంగంలో పేర్కొన్నాం. అంటరానితనం అని ఎవరు విశ్వసించారు? అంటరానితనం అన్న ఓడి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది బిఆర్ అంబేద్కర్ గారు వారు అనుభవించిన తీరును పట్టుకొని దాని గురించి ఇవాళ వాళ్ళందరినీ కూడా బీజేపీ ఒక చిన్న అంశం. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అంటరానితనం అదే దళితులన్న రాయడానికి వచ్చిన పరిస్థితులు మీరు గమనించాలి. ఆ పరిస్థితులు రావడానికి గల సిచ్యువేషన్ ఏంది భారతదేశంలో గమనించాలి. నేను చెప్తాను. బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంత ముందు జితేందర్ గారు ఒక్క నిమిషం, మూర్తిగా చెప్పండి. రామ్మూర్తి గారు పూర్తి చెప్పిన తర్వాత మనం మీరు వద్దురు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాను నేను. చరిత్ర మీరు తెలుసుకోండి. చరిత్ర మనము జితేందర్ గారు ఒక్క నిమిషం అండి. జితేందర్ గారు ఒక్కటే నిమిషం. ఏంటంటే జితేందర్ గారు జితేందర్ గారు ఒక్క నిమిషం ఏంటంటే ఒక్క 2 నిమిషాలు ఆగండి. మూర్తి గారు పూర్తి చెప్పిన తర్వాత మీరు చెప్తారు కానీ సమాధానం మాట్లాడలేదు. మీకు ఏ విధంగా చరిత్ర తెలియదో చెప్తా, దానికి నువ్వు సమాధానం చెప్తే నేను సంతోషిస్తాను. నేను ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళను మీరు లాగుతున్నారు. ఓకే, బ్రిటిష్ వాళ్ళ కంటే పూర్వమే భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నది. ఆ కుల వ్యవస్థలో ఉన్న ఏదైతే అగ్రవర్ణాలు అని చెప్పుకుంటున్నా, అగ్రవర్ణాలు అంటే మీరు ఇప్పుడు అనుకుంటున్న రెడ్డిస్ అదే విధంగా రావుస్ కాదండి, బ్రాహ్మణ కులం సంబంధించిన వ్యక్తులు. ఆ వ్యక్తులు చేసిన పరిస్థితుల వల్లనే నేనేమంటున్నా అంటే, ఎక్కడి నుంచి వచ్చింది చరిత్ర, ఏ విధంగా వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు దళిత గోవిందం అనేది కూడా తిరుపతిని కూడా ఇంక్లూడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అన్నమయ్య చేసిన ఉద్యమం కూడా దళితులను గుళ్ళోకి రానియకపోతే ఆయన చేసిన ఉద్యమాన్ని కూడా ఇప్పుడు నేను గుర్తు చేసుకోవాలి. అదే విధంగా ఏదైతే మొన్నటికి మొన్న, ఎందుకంటే ఇప్పుడు సిల్కూర్ బాలాజీకి సంబంధించిన అంశం కూడా నేను గుర్తు చేస్తా. ఎందుకంటే చాలా అంశాలు ఆ దళిత భక్తులను కూడా ఆయన భుజాల మీద తీసుకుపోయి ఏదైతే ఎక్కడైతే మన హోల్డ్ సిట్ లో ఉన్న టెంపుల్ కూడా తీసుకొని పోతాడు. ఇవన్నీ ఉంటాయి అంశాలు. ఎందుకంటే ఏదైతే భారతదేశంలో కుల వ్యవస్థ పుట్టిన తర్వాత కుల వ్యవస్థలో ఉన్న అగ్రవర్ణాలు అని చెప్పుకునే వాళ్ళు హిందీ వారిని తక్కువ చూడడం వల్ల కొన్ని సెక్షన్స్ ఇబ్బంది పడ్డాయి అనేది వాస్తవము. ఇది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కొంత వాస్తవంగా కొంత మార్పులు తీసుకొచ్చిందండి. సతీ సహగమనం కానీ, అంటరానితనం కానీ, గాంధీ లాంటి మహాత్ములు ఏదైతే కొంత దాన్ని వ్యతిరేకంగా అప్పుడున్న సహగమనం గురించి మీరు మాట్లాడుతున్నారు. రాజారాం మన వీరు ఎక్కడ జరిగిపోయింది చెప్పండి. రాజారాం మోహన్ రాయ్ గారు ఎక్కడ చనిపోయినారు? కరెక్ట్ పేరు చెప్పండి. రాజా రామ్మోహన్ రాయ్. మోహన్ రాయ్ గారు ఎక్కడ చనిపోయిండ్రు? రాజా రామ్మోహన్ రాయ్ వారి సమాధి ఎక్కడున్నది?
రాజారాం మోహన్ రాయ్ గారు ఎక్కడ చనిపోయినారు? మరి పేరు చక్కగా చెప్పండి మీరు. అరే రాజారాం మోహన్ రాయ్ గారు ఎక్కడ చనిపోయిన వాళ్ళ అది ఎక్కడున్నది? ఇప్పటికి తప్పు చెప్తున్నారు మీరు. సరే, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన విషయం ఏంటంటే మన సబ్జెక్ట్ ఏంటంటే మూర్తి గారి జితేందర్ గారు చెప్పండి ఒకసారి రాజా రామ్మోహన్ రాయ్ అనండి సార్. మళ్ళీ సరే వద్దు మళ్ళీ చెప్పండి. మీరు మాట్లాడేదేంటి? నేను అనేది రాజారాం మోహన్ రాయ్ గారు మూర్తి గారు ఇప్పుడు విషయం ఏంటంటే విషయం అంటే మనం ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనం చరిత్ర తవ్వుకుంటూ పోతే చాలా. నేను చెప్తా వినండి, ఒక నిమిషం ఆగండి. నీకు సబ్జెక్ట్ తెలియదు, అసలు ఏం తెలియదు. మూర్తి గారు మనం చరిత్ర తవ్వుతే పెంకాయలు వెళ్తాయి కానీ అక్కడ మనకి ఏమి లేదు. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ హిందూ ఓ సెక్యులర్ గా బ్రిటిషర్లకు వంగి తల వంచి ఆయన రాసిన పుస్తకాలను వ్యతిరేకించినప్పుడు ఆయన ఇక్కడ నుంచి వెళ్ళి పారిపోయి ఇంగ్లాండ్ లో జాబ్కొని అక్కడ చనిపోయింది. ఈజ్ నాట్ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో రాజారాం మోహన్ రాయ్ గురించి అది శుద్ధ తప్పని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మనం చరిత్రను తోకుందామా, ఇప్పుడు వచ్చిన రోహిత్ వేములకు సంబంధించిన చట్టాల మీద మాట్లాడదాం. పేరే తప్పుగా పలికేటోళ్లకు వాళ్ళ గురించి ఎందుకండి చెప్పడం నాకు అర్థం కాదు. నేను ఎన్నిసార్లు పలికిన నీకు అర్థం కాదు కానీ నేను చెప్తా వినండి. మీ చెవులో నేను చెప్తా వినండి, మీ చెవులో సీసం పోసినా కూడా వినబడదు. ఎందుకంటే నేను ఓపెన్ చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మణిపూర్ గట్ట చూడండి, మీరు క్రిస్టియన్లు ఎంతమందిని చంపుతున్నారండి? అక్కడ జరిగిన చర్య ఇప్పుడు రాష్ట్రపతి పాలన ఎందుకున్నదండి? ఏ కారణంగా వచ్చిందండి? ఆఖరికి ఆర్మీలో చేసే ఒక ఏదైతే భర్త వాళ్ళ మహిళను తర్వాత ఏదైతే భర్త మాత్రం తిప్పిన కుసంస్కారం, అదే విధంగా గలీజ్ సంస్కారం ఎవరినండి? ఎవరి ప్రభుత్వం ఉందండి మణిపూర్ లో? ఇవన్నీ మాట్లాడుకుంటే అవమానకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రోజు దళితులకు చేసింది అంతా ఇంత కాదండి. మీరు సర్వం నాశనం చేస్తున్నారు. దళితులు అంటే దళిత వ్యతిరేకమైన పార్టీ. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ ఏదైతే హిస్టరీ చూపించిందో అంత శుద్ధ తప్పని చెప్పి నేను ఒకటి చెప్తున్నా. తెలంగాణ మాట్లాడినప్పుడు మీరు ఇంతవరకు కూడా తెలంగాణ గురించి మీరు మాట్లాడితే మీరు సాయుధ పోరాటము భీమరావు నరసింహారెడ్డి గురించి ఎందుకు మాట్లాడలేదు? భీమరెడ్డి నరసింహారెడ్డి గురించి ఎందుకు మాట్లాడలేదు? తూల ప్రభాకర్ గురించి కూడా ఇక్కడ ఎందుకు, అన్నవేరు ప్రభాకర్ గారి గురించి కరీంనగర్ నుంచి ఎందుకు వారి గురించి తీయలేదు? మీరు ఇవన్నీ పేర్లు ఏం తీయలేదు. మీకు సంబంధించిన తెలంగాణ ఉద్యమం అంటే కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమం అంతే తప్పించి. ఇప్పుడు ఏమైందంటే మనం వ్యక్తిగతంగా వెళ్తున్నాం. ఇప్పుడు వ్యక్తిగతంగా కాకుండా రోహిత్ వేములకు సంబంధించి ఒక విషయం మీరిద్దరు కూడా ఆగితే నేను ఒకసారి పెద్దపల్లి తేజస్వరి గారికి అడుగుదాం. పెద్దపల్లి తేజస్వని గారు దగ్గరికి వెళ్దాం. ఇద్దరు కొంచెం ఒకసారి ఓపిక పట్టండి ప్లీజ్. ఒక నిమిషం ఆగండి. ఉద్యమాల గురించి మాట్లాడండు. సాయుధ పోరాటం కానీ, ఆయుధ పోరాటం కానీ, నక్సలైట్ సంబంధించి కానీ, జంగల్ జమీన్ గురించి కానీ, అదే విధంగా తెలంగాణ మలిదశ కానీ, తొలిదశ కానీ ఏ ఉద్యమాలకు సంబంధించిన బీజేపీ మాట్లాడితే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందండి. మీకు ఏ ఉద్యమాలతో సంబంధం, తెలంగాణ నేలకు మీకు సంబంధమే లేదు. నేను చెప్తున్నా కదా, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. మీరు చదివిన పేర్లల్లో మీ నాయకుడు ఉన్నారా? ఒక్కడున్నాడా మీ నాయకుడు? ఒక్క నాయకుడు మీ దాంట్లో సిపిఐ నాయకుల పేర్లు చెప్తున్నావు నువ్వు. రామ్మూర్తి గారు జితేందర్ గారు ఒక్క నిమిషం మీరు ఇద్దరు కానీ తేజస్వని గారిని ఒకసారి వెళ్దాం. తేజస్వని రామ్మూర్తి గారు జితేందర్ గారు ఒక్క నిమిషం మీరు ఇద్దరు ఏదైతే ఉన్నదో తేజస్వని గారు ఏదో చెప్పబోతున్నారు. పాపన్న గౌడ్ గుర్తుకు రాడు నీకు, అదే విధంగా సగల ఎల్లమ్మ గుర్తుకు రాదు నీకు. మొత్తం బయటికి తీసుకొచ్చింది ఎవరు? ఆయన ఒక ఉద్యమకారుడు కొట్లాడుతుందని చెప్పి ఉద్యమకారులు కాదు భీమరెడ్డి నరసింహారెడ్డి గారు పోయినప్పుడు ఇప్పుడు భీమరెడ్డి నరసింహారెడ్డి పేరు మీరు భీమరెడ్డి నరసింహారెడ్డి ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ఉద్యమాలకు సంబంధించి తెలంగాణ నేల మీద ఉద్యమం జరిగితే కులాలు మతాలకు అతీతంగా కొట్లాడారు. తెలంగాణలో అరే మధ్యలో రాకండి బ్రదర్, మధ్యలో రాకండి. తెలంగాణ ఉద్యమంలో మాత్రం ఖచ్చితంగా కులాలకు అతాలకు అన్ని అతీతంగా. ఒక నిమిషం ఆగండి.
రామూర్తి గారు, నేను ఒక్క విషయం ఏంటంటే, ఒక నిమిషం మీ దగ్గరకు వస్తాను, అప్పటి వరకు ఒక తేజస్విని గారి దగ్గరికి వెళ్దాం. ఒకే ఒక్క క్వశ్చన్. తెలంగాణ నేల మీద జరిగిన ప్రతి ఉద్యమంలో కులాల మతాలకు అతీతంగా కొట్లాడింది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఒక నిమిషం, బీజేపీకి సంబంధం లేదని వాస్తవం. బీజేపీ ఈ విషయంలో కూడా వచ్చి కులాల మతాలకు అంటగడడం అంటే సిగ్గుండాలి వాస్తవం చెప్పాలంటే. ఏ కులాలు ఏ మతాలు కాదండి, అన్ని కులాలు కలిసి కట్టుకొని కొట్లాడినాం. సాయుధ పోరాటం కానీ ఆయుధ పోరాటం కానీ అదే విధంగా తెలంగాణ మలిదశ కానీ తొలిదశ కానీ అన్ని కులాలు కలిసి కొట్లాడింది తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమాన్ని ఏదైతే ముందుకు తీసుకెళ్లింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన నాయకుల మీద సుదీర్ఘంగా దాదాపు 14 ఏళ్లు కొట్లాడితే తెలంగాణ వచ్చింది. అంతే తప్ప కానీ ఎవడో వేయలేదండి. కలిపిళ్ళు ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఓన్లీ చెప్తున్నా, ఎందుకంటే 48లో ఏర్పడ్డ తెలంగాణను 8 సంవత్సరాలే ఉమ్మడిగా ఉండనిచ్చిళ్ళు, ఉమ్మడి అయితే సపరేట్ గా ఉండిచ్చిళ్ళు. దాని తర్వాత ఉమ్మడి కలిపిన తర్వాత దాదాపు 60 ఏళ్ల గోస తర్వాత కేసీఆర్ గారు ఉట్టకపోతే 13 ఏళ్లు ఉద్యమం చేయకపోతే తెలంగాణ రాకపోవు. నేనేమంటున్నా, కులాలు మతాలకు సంబంధించిన ఈ అంశాలను మాత్రం ఇంకా తీసుకో. ఓకే రామూర్తి గారు, ఇప్పుడు తేజస్విని గారి దగ్గర వెళ్దాం. తేజస్విని గారు ప్రస్తుతం ఒక దళిత మహిళగా, జితేంద్ర గారు ఒకటే నిమిషం, నేను తేజస్విని గారి దగ్గర ఒక క్వశ్చన్. తేజస్విని గారు ఇప్పుడు ఒక దళిత మహిళగా ప్రస్తుతం ఏదైతే ఉన్నదో వేముల రోహిత్ వేములకు సంబంధించిన చట్టం తీసుకున్నారు. ఇదే సారాంశం మీద మనం ఒక్కసారి ఇప్పుడు డిబేట్లోకి వెళ్ళాం. తేజస్వి గారు ఒక విషయం ఏంటంటే చాలా క్లియర్గా రోహిత్ వేములకు సంబంధించి స్కాలర్షిప్ సమస్య కాదు, ఈ స్కాలర్షిప్ సమస్య తర్వాత వచ్చింది. ఈ స్కాలర్షిప్ సమస్య కన్నా ముందు అక్కడైతే అంబేద్కర్, బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్కు సంబంధించిన ఎవరైతే అక్కడ ఉద్యమాలు చేపడుతున్నారో దానికి అతను ఒక సభ్యుడు. ఆ దళితకు సంబంధించిన ఆ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన ఆ విద్యార్థి సంఘానికి నాయకుడు. ఆ సమయంలోనే ఆయన మీద వివక్ష చూపి చాలా ఎత్తున ఆయన మీద అనేక ఆరోపణలు ఇచ్చారు, అనేక సార్లు ఆయన మీద వివక్ష చూపెట్టారు. కాబట్టి ఆ రోజు ఎప్పుడైతే ఆయన మీద రిపోర్ట్ వెళ్ళిందో, ఆ రిపోర్ట్ వెళ్ళిన తర్వాతనే 25,000 ఏదైతే ఉన్నదో స్కాలర్షిప్ ఆపేయడం జరిగింది. 1 సంవత్సరం తర్వాత, అంటే 1 నెల తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు కేవలం మనం జితేందర్ గారు చెప్పినట్టుగా, అలాగే జితేందర్ గారు మన రామ్మూర్తి గారు చెప్పినట్టుగా కేవలం ఒకవేళ ఖాళీ రోహిత్ వేములకు సంబంధించిన చట్టం మాత్రమే ఎందుకు, చారీకి సంబంధించింది కానీ అనేక విషయాలలో ఎవరైతే ఆత్మహత్యలు బలిదానాలు చేశారు, రైతాంగం కానీ యువకులు కానీ ఉద్యోగస్తులు కానీ, ఈ విషయాలపై చట్టాలకు సంబంధించిన ఎందుకు తీసుకురాలేదు చట్టం, కేవలం రోహిత్ వేములకు సంబంధించింది ఎందుకు తీసుకొచ్చారు, ఇలాగే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో లెటర్ ఎందుకు రాశారు, మీ అధికారంలో అసెంబ్లీలో మీ అధికార పార్టీ కాంగ్రెస్ అయింది కదా, అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే ఎందుకు ఈ విషయాన్ని తీసుకురాలేదు, ఎందుకు చట్టం చేయలేదు, లెటర్ రాయవలసిన ఆవశ్యకత ఏం ఏర్పడ్డది అని ఇద్దరు అడుగుతున్నారు. ఈ విషయంపై యాజ్ ఏ దళిత మహిళ కాంగ్రెస్ యువజన నాయకురాలిగా మీరేమంటారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు కూడా ఏమని చెప్తున్నారు అంటే, కాంగ్రెస్ పార్టీ మేము కొట్లాడినామని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళేమో మేము వివక్షనే జరగలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ సోనియా గాంధీ గారు కనుక తెలంగాణను ఇవ్వకపోతే ఈ రోజు కేసీఆర్ అనటోళ్ళే ఉండకపోవండి. అదే విధంగా బీజేపీ పాలిత ప్రాంతాలలో మణిపూర్ ఘటన తీసుకున్నాడు, అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదండి. ఇప్పుడు అక్కడ రాష్ట్రపతి ప్రభుత్వం పాలన జరుగుతుంది. మరి అక్కడ అంత సంఘటన జరిగిన ఒక లేడీని వివస్త్రం చేసి తింపినప్పుడు కూడా దానికి ఇప్పటికి కూడా న్యాయము ఏ ఒక్క బీజేపీ నాయకులు కూడా మాట్లాడట్లేదు. కనీసము వేముల చట్టం ఏం తీసుకొస్తున్నారు, ఈ రోహిత్ వేముల వారి చట్టాన్ని ఎందుకు రాహుల్ గాంధీ గారు పెట్టాలి, డెఫ్ సిమ్లతో మాట్లాడాలని చెప్పి మీరు అడుగుతున్నారు కదా. అంటే ఆయనే అంబేద్కర్ యొక్క భావాజాలం కలిగి అలాంటి ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం వల్లనే అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలు ఆయన ఎంతగానో ఇబ్బంది పెట్టి ఉంటాయో ఒకసారి మీరు ఆలోచించారు. వివక్ష జరిగింది, ఖచ్చితంగా ఆయనను ఇబ్బంది పెట్టారని, ఆయన చేసే కార్యక్రమాలు వాళ్ళకు విరుద్ధంగా ఉన్నాయని భావించడం వల్లనే ఆయన ఒక ఫండ్ని ఆపేసి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ఆయన ఆర్థిక పరిస్థితి బట్టి ఆయన భావాజాలను ఆయన వ్యక్తపరుస్తున్నాడు. దాన్ని వాళ్ళు విరుద్ధంగా భావించారు కాబట్టి ఆయన ఫండ్ని ఆఫ్ చేసి ఆయన ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా ఆయన ఆత్మహత్య చేసుకున్న కారణం బీజేపీ ప్రభుత్వము. బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా దళితుల వ్యతిరేకమే, బీఆర్ఎస్ కూడా దళిత వ్యతిరేక పార్టీలే. ఎందుకనంటే సీఎం రేవంత్ రెడ్డి సీఎం ఇస్తాను దళితులకు ఇస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు మనం ఈ జనరల్ గా చూసుకున్న ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు తరచు చూస్తున్న దాంట్లో బీజేపీ ఎక్కడైతే అధికారంలో అక్కడ దళితులను నీచంగా వాళ్ళ యొక్క టాయిలెట్ పోయడమే కానివ్వండి, వివస్త్రం చేయడమే కానివ్వండి, ప్రతి ఒక్క సందర్భం కూడా బీజేపీ పాలిత ప్రాంతాలలోనే జరుగుతుంది. ఇవన్నీ కూడా దళితుల మీద మీరు వివక్ష చూపెడుతున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు బీజేపీ ప్రభుత్వం ఇంకోటి కూడా
అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ఇప్పుడు మార్చాలని ఒక కుట్ర పన్నుతుంది. మనువాద సిద్ధాంతాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఇప్పుడు వేముల గారు, రోహిత్ వేముల గారు అంబేద్కర్ భావజాలంతో పనిచేయడం వలన దాన్ని ఓర్వలేకనే మరి బీజేపీ ప్రభుత్వము ఈ విధంగా చేసింది. కాబట్టి దానికి చర్యగా ఈ రోజు మా రాహుల్ గాంధీ గారు ప్రజలలో విద్యా సంస్థల్లో అన్ని కులాలకి అన్ని మతాలకి సమన్యాయం జరగాలి, అందరూ కూడా సమానంగానే ఉండాలని ఒక కృత నిశ్చయంతో ఎలాంటి స్వార్థం విద్యా సంస్థల్లో ఉండొద్దండి. ఎందుకంటే అన్ని కులాల వారు కూడా చదువుకొని మంచి స్థాయిలో ఉండి మన రాబోయే భవిష్యత్తు తరాలను మంచి అన్ని కులాల వారు ఉండాలని ఒక మంచి నిర్ణయంతో ఈ రోజు రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మా కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు ఏడైతే ఉన్నాయో వాళ్ళకి లేఖ రాసిన జరిగింది. దీన్ని వాళ్ళు ఒకసారి చూడాలి, పిలిపించుకొని మీరు మాట్లాడచ్చు. కానీ అక్కడ బీజేపీ ప్రభుత్వమే కదా అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని మారవాలంటున్నారు. కాదు మ్యామ్, ఇప్పుడు చాలా క్లియర్గా మనకు సంబంధించింది మనం రామ్మూర్తి గారు ఏమన్నారంటే గత అసెంబ్లీల సమావేశాలు జరిగినప్పుడు ఆ చట్టాన్ని అక్కడనే తీసుకొచ్చి చర్చిస్తే బాగుంటుంది కదా, లెటర్ రాయడానికి ఆవశ్యకత ఛాన్స్ ఎక్కడ ఇచ్చారండి? అసలు వాళ్ళు అక్కడ మాట్లాడడానికి ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నారు? ఏమన్నారంటే ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్దామండి, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు త్రీ టైమ్స్ వచ్చింది అధికారంలోకి. వాళ్ళు నిరుద్యోగుల గురించి పట్టించుకున్నారా? తేజస్వి గారు, నేను సూటిగా మీకు ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని ఇంతకుముందు అన్నారు. ఓకే, నేనేమంటున్నా, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఏదైతే స్వాతంత్రాన్ని ఇచ్చిళ్ళు, ఇంకొక చిన్న అంశం, ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు ఏదైతే ఎవరు కొట్లాడాలని తెలపడు. సుదీర్ఘంగా తెలంగాణ ప్రజలు ఏదైతే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎవరి మీద కొట్లాడాలి అన్నది నాకు కావాలి. ఎవరి మీద కొట్లాడాలండి? ఎవరి మీద కొట్లాడింది తెలంగాణ? దాదాపు తొలి దశ గానీ మలి దశ గానీ, తొలి దశలో ఏ గవర్నమెంట్ మీద కొట్లాడింది, మలి దశ ఉద్యమం కూడా ఎవరి మీద కొట్లాడింది? 14 ఏళ్ళు ఏదైతే ఫస్ట్ ఉద్యమంలో 69లో 369 చావులకు కారణం ఎవరు? అదే విధంగా మలి దశలో 1200 మంది చావులు ఎవరికి అగనెస్ట్ గా పోయిండు? ఎవరి మీద కొట్లాడిండు? నేను అడిగేది ఎవరి మీద కొట్లాడాలని అడుగుతున్నా. ఇప్పుడు కొట్లాడిన వాళ్ళు వదిలిపెట్టండి, మేము కొట్లాడినాం బరాబర్గా. రామ్మూర్తి గారు దీనికి సమాధానం జితేందర్ గారు చెప్తున్నారండి. దీనికి సమాధానం జితేందర్ గారు చెప్తున్నారు. మీ గురించి అనౌన్స్ అవుతుంది అవకాశం. ఇప్పుడు విషయం ఏంటంటే మీరు తేజస్విని గారిని అడిగారు. రామ్మూర్తి గారు ఒక నిమిషం ఆగండి, నేను అడిగిన దానికి సంబంధించి రామ్మూర్తి గారు ఎక్కడ తెలంగాణ ప్రజలతో సంతోషం పంచుకోనికి తెలంగాణకు బయలుదేరి వచ్చిండు అన్నది వాస్తవం. మీకు చాలా అంశాలు కూడా ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏం తెలుసండి? ఏమైందంటే ఇప్పుడు ముగ్గురు ఒక్కసారి మాట్లాడుతుండగా మనకు ఏదైతే మనకు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో సరైన చెప్తా వినండి. నువ్వు బీజేపీని అడగలేదు క్వశ్చన్, సూటిగా నేను కాంగ్రెస్ అంటే బీజేపీలో కూడా అడుగుతా. నేను అడిగే సమయంలో వచ్చినప్పుడు అడుగుతా. కాదు ఇప్పుడు ఆయన జితేందర్ గారి ఆ సమాధానం జితేందర్ ఇవ్వదలుచుకున్నారు కదా. జితేందర్ గారు నేను చెప్తా జితేందర్ గారికి ఇచ్చే సమాధానం ఇస్తా. ఇప్పుడు ఏదైతే తేజస్విని గారిని అడిగారో అదే సమాధానం జితేందర్ గారు ఇస్తున్నారు. నేను సూటిగా ఆయన ఎందుకు ఇస్తారండి? నేను అడిగిన ప్రశ్న నాకు ఆయన ఇవ్వాలి. ఇప్పుడు మేడం ఇప్పుడు అయితే తేజస్వి గారిని అడిగినా నేను, ఎందుకంటే తెలంగాణ యావత్ ఎవరి మీద కొట్టాడి ఆ విషయమే మన జితేందర్ గారు చెప్తారు కదా, అది సమాధానం చెప్తానంటున్నారు కదా. ఆయన దగ్గర సమాధానం ఉన్నది కాబట్టి అడగట్లేదు, కానీ ఆయన చెప్తానంటున్నారు కదా. ఆయన చెప్తానంటున్నారు కదా. రామ్మూర్తి గారు ఇవ్వనండి, మనం మాట్లాడి మనం ఎవరైనా కానీ మనకు సమాధానం కావాలి కదా. అది కాదండి నేను అడిగిన క్వశ్చన్ తేజస్వి గారిని అడిగితే మీరు జితేందర్ గారు చెప్తారంటే ఇది ఎక్కడ వాస్తవం? నేనేమంటున్నా అంటే ఆన్సర్ ఫర్ దట్ పర్టికులర్ క్వశ్చన్ కదా. జితేందర్ గారిని నేను అడిగిన, జితేందర్ గారు నాకు సమాధానం చెప్పారు, నేను వారికి సమాధానం చెప్పి అయిపోయింది. నేనేమంటున్నా తేజస్వి గారిని నేనేమడుగుతున్నా అంటే సుదీర్ఘంగా 60 ఏళ్ల పాటు ఎవరి మీద కొట్లాడింది తెలంగాణ అడిగిన నేను. తెలంగాణ రాజ్యం కోసం, తెలంగాణ సపరేట్ స్టేట్ కోసం, తెలంగాణ ఇప్పుడు ఏంటంటే 8 సంవత్సరాలు వీళ్ళు ఏదైతే సపరేట్ ఉన్న తర్వాత కలిపిన తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్ తో కలిపిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే 2014 వరకు ఎవరి మీద కొట్లాడిందని అడిగిన. దానికి సమాధానం చెప్పానండి.
తేజేశ్వరి గారు మీ సమాధానం చెప్పండి, లేకపోతే మనం రోమ్మూర్తి గారికి మనం ఇచ్చేయలేం. నేను అక్కడ సమాధానం చెప్పడానికి జితేందర్ గారు ఉన్నప్పటికీ మీరే చెప్పాలి సమాధానం అంటున్నారు. మీరు ఏ సమాధానం చెప్తారండి దీనికి? చెప్పండి. ఏముంటుందండి, కాంగ్రెస్ మీద కొట్లాడినా చెప్పేది ఏమన్నా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నిధుల కోసం కొట్లాడినాం కదండి. నీళ్లు చెప్పండి. సరే, అదంతా అయిపోయిందండి. రామ్మూర్తి గారు ఒక విషయం రామ్మూర్తి గారు, నీళ్లు, నియామకాలు, నిధులు అని తెలంగాణ సాధించిన ఈ తెలంగాణ ప్రభుత్వంలో దాదాపుగా 9.5 సంవత్సరాల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది, అధికారంలో ఉంది. అయినప్పుడు ఈ చట్టాలు ఏదైతే మీరు చెప్పారో, ఇప్పుడు రోహిత్ వెమ్లాకు సంబంధించిన చట్టం తీసుకురావడంతో మీరు అనేక చట్టాలు ఎందుకు తీసుకురాలేదు? మరి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న 10 సంవత్సరాల పాటు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు తీసుకురాలేదండి ఈ చట్టాలు? ఒక విధంగా వాళ్ళ మేము ఎన్ని చట్టాలు తీసుకొచ్చాం, చట్టాల గురించి మాట్లాడుకుంటే ఒకటే విషయం మీరు లేవనెత్తారు కాబట్టి అంటున్నాను. నేను ఒకటి చెప్తే వినండి. స్వతంత్ర భారతదేశంలో దళితులను దగ్గర తీసుకునే ఏకైక ప్రభుత్వం మాది. ఒక 10 లక్షలు మేము ఇచ్చినామండి. బీజేపీ వాళ్ళు ఇచ్చిల్లు ఎక్కడన్నా అడగండి. ఇప్పుడు వాళ్ళు మొత్తం దాదాపు మొత్తం దేశంలో దాదాపు వాళ్ళే ఉన్నారు కదా. అదే విధంగా తేజస్విని గారు ప్రభుత్వం కూడా 3 రాష్ట్రాల్లో ఉన్నది. వీళ్ళు దాదాపు మేజర్ గా వీళ్ళే ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో. ఒక్కళ్ళకి ఇచ్చిలాంటి 10 లక్షలు కేసీఆర్ గారు ఇచ్చిండు 10 లక్షలు. నేనేమంటున్నా, మేము దళితులను బాగుపరచడానికి మేము ట్రై చేసాం తప్ప వీళ్ళలాగా వాడుకోలేదండి. నేను చెప్తున్నా కానీ మేము వాస్తవంగా చెప్తున్నాం. 10 లక్షలు ఇచ్చి వాళ్ళు ఆదుకున్నాం, వాళ్ళు ఆర్థికంగా ఆదుకున్నాం, వాళ్ళు బతుకులో జితేందర్ గారా శరత్ గారా? జితేందర్ గారు ఈ విషయంపై ఏదో మాట్లాడదలుచుకున్నారు. కెన్ యూ పర్మిట్ హిమ్ టు జస్ట్ స్పీక్ అవుట్? రామ్మూర్తి గారు నేను మాట్లాడచ్చా? నాకెందుకన్నా మీరు మాట్లాడతాం. ఇవాళ మీరు కాంగ్రెస్ వాళ్ళకు ఏమంటున్నా, కాంగ్రెస్ వాళ్ళకు మద్దతుగా మాట్లాడకండి. మీరు నేను కాంగ్రెస్ మద్దతు ఎవరికి మద్దతు తెలిపిన అవసరం లేదండి. మీరు సమానం చెప్పడం ఏంది నాకు అర్థం కాదు. కానీ నేను చెప్తున్నాను కేసీఆర్ గ్లోరిఫై చేయొద్దని చెప్తున్నాను. చెప్పండి. గ్లోరిఫికేషన్ ఎనీథింగ్ షుడ్ బి గ్లోరిఫైడ్ అంటే ఇట్స్ ఓన్లీ ది నేషన్, లేకపోతే తెలంగాణ. ఈ రెండే గ్లోరిఫై కావాలి. కానీ ఈ తప్పించి ఇంకా వేరే గ్లోరిఫై చేస్తాము, ఇంకొకరిని గ్లోరిఫై చేస్తామంటే బీజేపీ ఎప్పుడైనా కూడా గ్లోరిఫికేషన్ ఒక వ్యక్తి మీద తీసుకోదు. గ్లోరిఫికేషన్ అనేది కంట్రీకి ఇస్తుంది. చెప్పండి గ్లోరిఫికేషన్ గురించి. కానీ మీరు చేసిన విధానం ఏదైతే ఉన్నదో మీరు మొత్తం తప్పు చేసిందండి. ఇంకొకటి, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం గురించి చరిత్ర కరెక్ట్ గా బయట పెట్టలేదని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే మీకేం తెలుసండి చరిత్ర? రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గురించి మీరు ఎప్పుడన్నా మాట్లాడిందా బీఆర్ఎస్ వాళ్ళు? మీరు వారి గురించి తెలుసా? మీరెప్పుడు మాట్లాడిల్లు? కమిషనర్ అంటే అప్పుడు మీరెప్పుడు మాట్లాడిల్లు? మీరు తెలంగాణ మాట్లాడుతున్నారు కదా. రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గురించి తెలుసా? తెలుసు. ఏం తెలుసు? ఆయన 1935 ఎప్పుడైతే రిటైర్ అయిందో తర్వాత రజాకార్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఆయన ఉన్నంత వరకు కూడా రజాకార్ మూవ్మెంట్ స్టార్ట్ కాలేదు. మీరు రజాకార్లను గ్లోరిఫై చేసి మాట్లాడతారు, నిజాం ప్రభుత్వాన్ని గ్లోరిఫై చేసి మాట్లాడతారు, మళ్ళీ కూడా చెప్తున్నా మీకు, మళ్ళీ కూడా ఎట్లా కట్టిండని ట్యాక్స్ తీసుకొని కట్టించింది. ఇవన్నీ హిందువుల దగ్గర నుంచి మొత్తం ట్యాక్స్ వసూలు చేసి అట్లాంటి వ్యక్తిని మీరు గ్లోరిఫై చేస్తున్నారు. నిజాం రాజుని గ్లోరిఫై చేసిన వ్యక్తి కేసీఆర్. అట్లాంటి గ్లోరిఫికేషన్ మీరు తీసుకుంటున్నారు. రామ్మూర్తి గారు మీరు ఇప్పుడు ఏమన్నారు? అర్థం కాని విషయం ఏంటంటే నిజాం చేసిన మంచి పనులు ఉంటాయి, నిజాం చేసిన చెడ్డ పనులు ఉంటాయి. అదే విధంగా చెడ్డ పనులు కాదు, ఏదైనా కూడా చెడ్డ పనులు ఉంటాయి. రామ్మూర్తి గారు చెడ్డ మంచి పనులు అనేది ఉండదు. ఆడవాళ్ళని బట్టలిప్పి బతుకమ్మ ఆడిపించిన చరిత్ర రజాకర్లది. ఆ రజాకర్ల నాయకత్వం వహించింది ప్రభుత్వం వేరు.
దాన్ని రెండు కలపకండి. ఎవరన్నారు వేరు, నిజాం ప్రభుత్వం వేరు. వేరే వేరే అని చెప్పి? అరే వాజ్ ద రజాకర్ అండర్ నిజాం ఆర్ నాట్? రజాకార్ల మాట విని నేను చెప్తా విను. మీరు రజాకార్ల మళ్ళా మాట రేపు విని మీరు నీకు రేపు ఒక మాట ఇదే నీకు ఒక మాట విను. ఒక మాట వినండి. నేనేమంటున్నా, రజాకార్ల మాట విని నిజాం ఏదైతే ఆయన ఆగడాలు నడిచినాయి అన్నది వాస్తవం. ఏంటంటే నిజాం వాళ్ళ మాటలు నమ్మి మోసపేట అనేది వాస్తవం. తెలంగాణ చరిత్రలో అదొక చెడ్డ రోజు అన్నది కూడా అందరికి తెలుసు. Right. రజాకార్లను ఎప్పుడు కూడా వెనక్కి రజాకార్లను మీరు backing మీరు- చేసుకుంటూ మీరు రాజకీయం మీరు చేస్తున్నారు. ఉస్మానియా మీరు యూనివర్సిటీ రజాకార్ల అడ్డం హాస్పిటల్ పెట్టుకొని కట్టిన నిజాం అంటే ఆ మీరు- పైసలు ఎక్కడి? ఎవరి పైసలు? Right. పైసలు ఏందండి? పబ్లిక్లీ కాదా? ఏందండి? రైతులని అడ్డగోలు ట్యాక్స్ వేసి ఇగ్గి మా రైతులను అరే చెప్పాడు. రైతులను నేను చెప్పాలండి. నడి రోడ్డు మీద ఢిల్లీలో చంపింది మీరు. మొత్తం ముళ్ళకంచెలేసి ఆ విషయంలో మనం ఇప్పుడు పొలిటికైజ్ రామ్మూర్తి గారు, జితేందర్ గారు, ఓకే పంజాబ్ డిబేట్ నడిచేది కూడా లాఠీ చార్జ్ చేసి పంజాబ్ మీరు- ఖాళిస్తాన్ గురించి మాట్లాడకండి. డోంట్ డివైడ్ ద టాపిక్. ఖలిస్తాన్ కు సంబంధించింది ఒక విషయం ఏంటంటే మనం రైతులను ఖలిస్తాన్తో పోస్తే రైతులతో బస్ అదొక విషయం. మీరు జితేందర్ గారు, పంజాబ్ రైతులను ఖలిస్తాన్తో పోల్చడం మాత్రం చాలా అన్యాయం అండి. మీరు రైతులను పోల్చడం ఖలిస్తానీలతో పోల్చడం మాత్రం అన్యాయం. అది ఎనీవే జితేందర్ గారు, రామ్మూర్తి గారు ఒక్కసారి ఆయన భూమి పెట్టి 2 రోజులన్న బయటికి పోతాడు. రైట్. ఓకే జితేందర్ గారు, రామ్మూర్తి గారు, శరత్ గారు మీరు వీడియో ఆన్ చేయండి సార్ ప్లీజ్. శరత్ గారు ఇప్పుడు ప్రస్తుతం శరత్ గారు వచ్చారు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడైనటువంటి శరత్ గారు. ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అనేటువంటి శరత్ గారు మనతో మాట్లాడడానికి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో చర్చ దళిత్ విద్యార్థి రోహిత్ వెములకు సంబంధించి జరుగుతుంది. ఈరోజు రాహుల్ గాంధీ ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చి రావడానికి ఒక లెటర్ రాశారో కర్ణాటక ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, రోహిత్ వెముల చట్టాన్ని తీసుకురావాలి అనేది చేశారు. అంటే రోహిత్ వెముల ఆత్మహత్య తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఉద్యమం మొదలుపెట్టింది మీరే కాబట్టి ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఈ టాపిక్ అంతా డైవర్ట్ అవుతుంది, దేశ రాజకీయాలు కాకుండా ప్రపంచ రాజకీయాలకు వెళ్తుంది. అట్లా కాకుండా కేవలం దీని మీద దృష్టి పెట్టి దానికి సంబంధించిన రోహిత్ వెములకు సంబంధించి మాట్లాడండి. వివక్షకు గురి అయ్యాడా లేడా? ఈ చట్టాన్ని తీసుకురావడం సమంజసమా కాదా? ఇంట్లో వివక్ష జరిగిందా లేదా? కుల వివక్ష అనేది విశ్వవిద్యాలయాల్లో జరుగుతుందా లేదా? దీన్ని అది బాంబే యూనివర్సిటీ వైద్య విజ్ఞాన పరిషత్ కానివ్వండి, లేకపోతే బాంబేలోని ఐఐటికి సంబంధించిన ఒక విద్యార్థి ఎవరైతే ఉన్నారో దుశాంత్ సోలంకి, అతని ఆత్మహత్య కానీ, ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారో స్పందించండి. కమాన్ శరత్ గారు. 4 Sides టీవీ వారికి ధన్యవాదాలు. మంచి టాపిక్ను ఆర్గనైజ్ చేసి డిబేట్ పెట్టినందుకు. అట్లాగే వివిధ పార్టీల నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, మిగతా పార్టీల నుంచి ఎవరైనా ఉంటే వారందరికీ కూడా నమస్కారాలు. నా పేరు నలిగంటి శరత్, ఉస్మానియా బహుజన స్టూడెంట్ లీడర్ని. మిత్రులారా, మంచి డిబేట్ ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు. అయితే కర్ణాటకలో, ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళ పరిధిలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావడం ఆహ్వానించదగింది. దాన్ని అందరూ కూడా కుల వివక్షకు వ్యతిరేకంగా, మత వివక్షకు వ్యతిరేకంగా, అట్లనే ఎవరైతే విమెన్ మీద జరుగుతున్న అట్రాసిటీస్ ఏమున్నాయో వీటి మీద ఎవరు స్పందించినా తప్పకుండా దానికి ఒక చట్టం తీసుకొచ్చినా అందరం దాన్ని ఆహ్వానిస్తాం. ఎందుకంటే వివక్ష అనేది ఎందులో ఉండకూడదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన విలువ ప్రకారం రైట్ టు స్పీక్ మన ఫండమెంటల్ రైట్స్గా ఉన్నటువంటిది. ప్రతి విద్యార్థికి, ప్రతి మనిషికి, ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమందికే హక్కులు ఉండే రాజ్యాంగం లేనప్పుడు రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరికీ హక్కులు ఉన్నాయి. హక్కులు వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయం అనేది ఉన్నత చదువులకు నిలయమైన, అన్నింటికన్నా అంటే చదువుకే మొత్తం ఒక టాప్ అనేది యూనివర్సిటీస్లలో. అంటే మేము వెలివాడలో ఉన్నప్పుడు ఏ అణచివేత, ఏ వివక్ష ఉన్నదో అదే వివక్ష యూనివర్సిటీస్లలో వచ్చినాక కూడా తినే తిండి పైన, టీచర్స్ పైన, పేర్లను బట్టి, మా ఇంటి పేర్లను బట్టి ఆ వివక్ష అనేది చూస్తున్నాం. ఈ నేపథ్యంలో చాలా యూనివర్సిటీలు, ఇంతకుముందు బాంబే యూనివర్సిటీ కావచ్చు, చాలా దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లలో, తమిళనాడు, కేరళలో అమ్మాయిల మీద హింస కావచ్చు, లేకపోతే ప్రస్తుతం రోహిత్ వేముల మీద జరుగుతున్నటువంటి చర్చ ప్రకారంగా రోహిత్ వేముల మీద
ఎంత క్రూరంగా హింసించి అప్పుడు అటాక్ చేస్తే ఆయన మానసిక క్షోభ భరించలేక చనిపోయింది. దానికి ఒక చట్టం తీసుకురావడం అనేది అందరిని ఆహ్వానిస్తున్నాం. కానీ అప్పుడు మేమందరం ఢిల్లీకి వెళ్ళినాం. అందరు దయచేసి వినాలి. మేమందరము అదే సెంట్రల్ యూనివర్సిటీ నుంచి, ఉస్మానియా నుంచి, జేఎన్యూ నుంచి మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి యూనివర్సిటీ విద్యార్థులు అందరినీ కలిపి ప్రజాస్వామికవాదులు, లెఫ్ట్ విద్యార్థులు, మైనారిటీ విద్యార్థులు, ముఖ్యంగా దళిత విద్యార్థులు ముందుగా ఉండి ఓబీసీ విద్యార్థులు అందరం కలిసి జంతర్ మంతర్ నుంచి పెద్ద ర్యాలీ పెట్టి, అయితే అప్పుడు అందరు సీఎంలు జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలు పెడితే అందరు సీఎంలు వచ్చిండ్రు. అప్పుడే కేసీఆర్ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చింది. కానీ కేసీఆర్ ఏం మాట్లాడలేదు, మిగతా సీఎంలు వచ్చి మాట్లాడాను. అప్పుడు రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చాడు. రాహుల్ గాంధీ గారు గాంధీ జయంతి రోజు వచ్చిండు, మాట్లాడాడు, మద్దతు ఇస్తా అన్నాడు. కానీ చట్టం గురించి మాట్లాడిన రాహుల్ గాంధీకి హ్యాట్స్ ఆఫ్, తీసుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. కానీ పార్లమెంట్ లో ఒక మాయావతి మాత్రమే మాట్లాడింది, ఒక్క మాట కూడా రాహుల్ గాంధీ మాట్లాడలేదు. అది బాధ అనిపించింది. చట్టము నువ్వు తీసుకొస్తున్నావు కరెక్టే. ఇప్పుడు ఎస్సీ అట్రాసిటీ చట్టం ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ చట్టాలలో కారం చెడు 1985 జూలై 17 రోజున జరిగినటువంటి కారం చెడు పెద్ద పోరాటం జరిగితే, మాదిగలను కమ్మలు చంపితే ఆ ఉద్యమం నుంచి ఎంతో మంది పోరాడితే, కత్తి పద్మారావు లాంటి వాళ్ళు, బుజ్జ తారకం లాంటి వాళ్ళు, గద్దర్ లాంటి వాళ్ళు, కంచయ్య లాంటి వాళ్ళు పోరాడితే 1989లో ఎస్సీ అట్రాసిటీ ఒక రక్షణ కవచం అనే చట్టం మళ్ళీ ఇచ్చింది. ఆ చట్టము వచ్చిన తర్వాత కనీసం ఆ చట్టము పోలీస్ స్టేషన్లో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ జరగకుండా ఉన్నది. అట్లనే ఎందుకు చట్టం తీసుకొస్తున్నారు? ఎంతో మంది త్యాగాలు, రక్త తర్పణం జరిగితే, మాదిగల ఊచకూతకు వస్తే, మాలలను ఊచకూతకు వస్తే ఎంతో మంది రక్త తర్పణం తోటి ఆ చట్టాలు వస్తాయి. పోలీస్ స్టేషన్లకు పోతే, కోర్టుల దగ్గరికి పోతే అవి ఎక్కడ కూడా చెల్లట్లేదు. ఎందుకంటే అక్కడ రాజకీయాలు, ఎక్కడ ఎవరు పవర్ లో ఉంటే ఆ రాజకీయ నేతలే, వాళ్ళదే నడుస్తున్నది, వాళ్ళ ప్రకారమే ఒక్క కేసు కూడా బుక్ అవ్వట్లేదు. ఇది జరుగుతున్న చర్చ. ఇప్పుడు రోహిత్ వేముల చట్టం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలకు ధన్యవాదాలు. కానీ ఆ రోహిత్ వేముల చట్టాన్ని యూనివర్సిటీలలో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఏ సెంట్రల్ యూనివర్సిటీని అయితే ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నా, అంటే విద్యార్థి నాయకుడు చనిపోతే అక్కడ నుంచి ఒక చట్టం వచ్చింది అంటున్నారు కదా, అదే సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద పెద్ద ఎత్తున దేశం మొత్తం గగ్గోలు పెడతానంటే దాని గురించి కూడా అంటే కనీసం దాని గురించి మాట్లాడే అవకాశం ఉంటుందా? ఈ చట్టం గురించి మాట్లాడినటువంటి వాళ్ళు, యూనివర్సిటీలను కాపాడాల్సినటువంటి వాళ్ళు, కనీసం ఏ పార్టీ అయినా. యాంకర్ గారికి మనవి చేసేది ఏంటంటే, 3 పార్టీలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది, ఇక్కడ బీజేపీ ఉన్నది, టిఆర్ఎస్ ఉన్నది. ఇందిరమ్మ రాజ్యంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దాడులు జరుగుతూనే ఉన్నది. కారంచెడులు, చుండూరులు, పదిరికుప్పంలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే జరిగింది. బీజేపీ వచ్చిన తర్వాత అట్రాసిటీస్ జరిగినాయి. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్రాసిటీస్ జరిగినాయి. కానీ 3 పార్టీలు ఇప్పుడు దురరాజ్యము ఏంటిది, ఆంధ్రోలు ఎత్తుకపోయిన అని చెప్పేసి వెళ్ళగొడితే దొరొచ్చిండు. దొర తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. దొరరాజ్యం అయింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. రేపు ఇందిరమ్మ రాజ్యం పై రామరాజ్యం రావచ్చు. కానీ అన్ని పార్టీలలో ఇక్కడ ఒక నిమిషం రామ్మూర్తి గారు ఏదో మీతో చెప్పబోతున్నారు, తీసినాక కంక్లూడ్ గా మీరే చెప్పండి. నాకు ఎక్కడ అభ్యంతరం అనిపించింది అంటే, దొరరాజ్యం అని మీరు అన్నారు. ఓకే, కేసీఆర్ గారు ఒక 10 లక్షలు దళితులకు ఇచ్చి ఆదుకున్నాడు దొర. నేనేమంటున్నా, ఒక దళిత ముఖ్యమంత్రి అయినా కూడా 10 లక్షలు ఇవ్వకపోవు. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డిని ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, మరి దొర ఎందుకు అనట్లేదు మీరు?
అయిపోయింది రెండు పార్టీలు ఆగండి, బీజేపీ కాంగ్రెస్ ఆగండి 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 సమయం అయిపోయింది కాబట్టి సమయం అయిపోయింది కాబట్టి రోహిత్ శర్మ గారు శరత్ గారు రోహితే నాకు నా మిత్రుడైనటువంటి రోహితే యాదకొస్తున్నాడు కానీ నాకు వేరే ఎవరు వస్తున్నారు అంటే ఇప్పుడు శరత్ గారు ఇప్పుడు కంక్లూడ్ గా మీరేమంటారండి అంటే ఇప్పుడు రావుల రాజ్యం పోయింది, దొరల రాజ్యం పోయింది, రెడ్ల రాజ్యం వద్దిందండి. అరే నన్ను మాట్లాడనివ్వండి, ఒక నిమిషం ఆగండి. వీళ్ళిద్దరు సమానం చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే మీరు కార్యకర్తకు ఇచ్చుకున్నారు అన్నారు. ఎస్, కొంతమంది కార్యకర్తలు వాళ్ళు తలుపులో ఇచ్చుకునే వాళ్ళం మీరు ఎందుకు ఇవ్వలేదు? మరి మీరు స్వతంత్ర భారతదేశంలో మీరు మేజర్ కొంచెం ఆగండి, ఒక నిమిషం ఆగండి, కంక్లూడ్ చేయండి. అరే ఆగు బ్రదర్, అరే చిక్కుడు మాట్లాడడానికి, అరే శరత్ గారు లాస్ట్ కంక్లూడ్ గా మీరు ఏదైనా ఉన్నదో మీరు చెప్పండి సార్. సారీ ప్లీజ్, సారీ సార్, టైం లేదు, మనకు టైం లేదు, నాకు రిటర్న్ ఉన్నా సార్. నేను నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఐ విల్ క్యారీ ద డిబేట్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ ఆల్సో. జస్ట్ శరత్ గారు కంక్లూడ్ ద డిబేట్ విత్ యువర్ వాయిస్, with your version. Conclude the debate. Sharath garu, conclude cheyanistaleru. Right. Sharath garu, the topic is going to be closed because samayam ledandi, samayam ledu, andukosam antunnanu. Next time definitely we will go for another debate. వెళ్దామండి ఇప్పుడు మనం. శరత్ కమాన్, గో హెడ్. శరత్ గో హెడ్. శరత్ గారు గో హెడ్ విత్ యూ. శరత్ గారు మీరు మాట్లాడండి. శరత్ గారు మీరు మాట్లాడండి ప్లీజ్. శరత్ గారు మాట్లాడండి. రామ్మూర్తి గారు ప్లీజ్ ప్లీజ్. కంటిన్యూగా మాట్లాడితే ఏమొస్తుందండి నాకు అర్థం కాదు కానీ ఎనీవే రైట్ ఎనీవే నేను అడిగిన మాట్లాడకండి. శరత్ గారు అరే ఎవడండి నాకు అర్థం అవుతుంది. ఒక నిమిషం రామ్మూర్తి గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. శరత్ గారు తెలుగు ఛానల్ యు మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. వై స్పీకింగ్ ఇంగ్లీష్? నో విషయం ఏంటంటే శరత్ గారు మాట్లాడే ముందు ఒక నిమిషం నువ్వని చెప్పుడు నాకు అర్థం కాదు. ఒక నిమిషం ఆగండి. శరత్ గారికి నాకు జరుగుతున్న సంభాషణ మీకు సంబంధం లేదు. ఒక నిమిషం ఆగండి. అరే ఒక నిమిషం ఆగండి. అరే ఒక నిమిషం ఆగండి. అరే you are diverting the topic. I think that the persons who are already in my debate, they are diverting the topic. Sharath garu, you can conclude with your words, last words. Come on, go ahead Sharath garu, without having any discussion. దళితులకు మీరు ఎవరేం చేయలేదంటే చెయ్యరు కూడా. నేను చెప్తున్నా కదా, నేనేమంటున్నా అంటే నేను ఒక నిమిషం లాస్ట్ దళిత బంధు ఇచ్చే క్రమంలో అందులో ఉంటారు, అన్ని కార్యకర్తలు ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, అదే విధంగా బీజేపీ వాళ్ళు ఉంటారు, అందరూ ఆగండి. అరే ఏం మాట్లాడాలంటే బుద్ధాలు జరుపుకుంటారు. మీరు ఏం చేయరండి, మీరు దళితులు ఏం చేయలేరు. వాస్తవంగా అందరికి వచ్చింది, మేము అందరికి ఇచ్చినాం, అన్ని పార్టీ వాళ్ళకి ఇచ్చినాము. Okay, right. Sharath garu, please. Sharath garu, can you conclude that debate because you have participated in the last time. So this is the moment only you have to conclude the debate with your viewers. ఇది కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదండి. Definitely we will conduct a debate another time also. మీరు ఎంత మాట్లాడినా, మీరు ఎంత గించుకున్నా నేను చెప్తానండి, మీరు ఎంత గిచ్చుకున్నా మీరు దళితులకు ఏం చేయలేదు. మీరు దళితులకు ఏం చేయలేదు. తెలంగాణ కొట్లాడినాం. All participants accepted the Sharath. Please keep quiet. Please keep quiet. Please. I am requesting to all my panelists. Please. Can you పార్టీని చెప్తాను వినండి. మూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి మీరు. Okay, anyway, just we are going to conclude the debate by saying that the persons who are already participant in my debate, వాళ్ళు ఎక్కడ సంబంధించిన తన వ్యక్తిగత విషయాలపై తన పార్టీలను తనకు తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణలో రేహుత్ వేముల చట్టం విషయంలో, కుల వివక్షకు జంపుతున్న విషయంలో అన్ని పార్టీలు
అది కాంగ్రెసే కానివ్వండి, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ఏ కానివ్వండి, ఇతరత్ర ఏ పార్టీలైనా కానీ వివక్షకు మాత్రం ఆపే విషయంలో అందరూ చోద్యమే చేస్తుంటారు. కానీ ఎవరు కూడా దీనికి సరైన పద్ధతిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని ఖచ్చితంగా తెలుస్తుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వమే కానివ్వండి, బీజేపీ కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ఏ కానివ్వండి. ఈ రోజు ఏదైతే వేముల చట్టానికి సంబంధించిన ఎవరైతే రాహుల్ గాంధీ ఒక ఇనిషియేటివ్ చట్టం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆహ్వానించదగ్గ విషయమే. కానీ దీని మీద అమలు చేయడానికి ప్రభుత్వాలు ఎంత ముందుకు వస్తాయో అది చూడవలసిన బాధ్యత, ఈ సంబంధించిన వివక్షను గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో వారి మీద ఉన్నది. అది బీఆర్ఎస్ఏ కానివ్వండి, కాంగ్రెసే కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎవరైనా కానీ కుల వివక్షకు తావు లేకుండా విశ్వవిద్యాలయాల్లో కాకుండా కేవలం ప్రైమరీ స్కూల్ నుంచి వెళ్ళి విశ్వవిద్యాలయాల వరకు వివక్ష లేకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉన్నదని చెప్పుకుంటూ ఫోర్సైజ్ టీవీ తీసుకున్న ఈ ఇనిషియేటివ్ను రేపు మరోసారి కొనసాగిస్తాం. ఖచ్చితంగా లాస్ట్ వరకు దీన్ని మన కుల వివక్ష లేనంత వరకు పోరాటం చేస్తామని ఫోర్సైజ్ టీవీ ద్వారా చెప్పుకుంటూ రేపు మరొక కార్యక్రమంతో మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైజ్ టీవీ.